సో హాయ్ గైస్. సో ఈ వీడియో ట్యుటోరియల్ వచ్చి ఆఫ్టర్ ఎఫెక్ట్స్లోకి ఎంకేవి ఫైల్స్ 10 GB అబోవ్ ఉన్నప్పుడు కానీ 4K ఉన్నప్పుడు కానీ మనకి ఇంపోర్ట్ అవ్వం అనమాట. ఇంపోర్ట్ అయినా డబ్బింగ్ ఎగిరిపోవడం, మెయిన్లీ క్రాష్ అవుతుంటాయి. క్రాష్ అవ్వడం ఏమంటే ప్రాజెక్ట్ మనకు డిలీట్ అయిపోతుంది, లేకపోతే మనకు వర్క్ చేయలేం ఏఈలో. సో ఇప్పుడు ఆ 4Kని ఈజీగా కట్ చేయగలిగేది ప్రీమియర్ ప్రో ఇంపోర్ట్ చేయలేదు, సేమ్ డావిన్సీ ఇంపోర్ట్ చేయలేదు, క్యాప్ కట్ క్వాలిటీ పోతుంది. సో దీనికి ఆల్టర్నేట్ వచ్చి ఒక అంటే ఎలా చెప్పాలంటే ఎవరికి తెలియని ఒక యాప్ ఉంది. సో మీకు చెప్తా చూడండి. నా వాయిస్ ఓవర్ చూసి వీడియో స్కిప్ చేస్తే నాకు సంబంధం లేదు. సో మీకు సొల్యూషన్ చెప్తా చూడండి. బ్రౌజర్ ఓపెన్ చేసి షార్ట్ కట్ SHOTCUT కొట్టండి, వస్తుంది చూడండి. అఫీషియల్ వెబ్సైట్లో విండోస్ ఇన్స్టాలర్ చేసుకోండి, మ్యాక్ అయితే మ్యాక్ చేసుకోండి. విండోస్ ఇన్స్టాలర్ ఉంది కదా, క్లిక్ చేయండి. 64 బిట్ నాది, ఇంటెల్ కాబట్టి ఇంటెల్ సెలెక్ట్ చేసుకున్నా. సో ఆల్రెడీ నా దగ్గర ఉంది కాబట్టి ఇన్స్టాలేషన్ నేను కంప్లీట్గా చేయట్లే, క్యాన్సిల్ చేస్తున్నా. ఓకే, ఆఫ్టర్ ఇన్స్టాలేషన్ మీరు ఎక్స్టెన్షన్ ఫైల్ ఓపెన్ చేసి అన్ని యాక్సెప్ట్ కొట్టండి. ఇది ఎలా అంటే ఓపెన్ సోర్స్ అనమాట. ఇప్పుడు డావిన్సీ ఫ్రీ వెర్షన్ ఎలాగో అలా ఉంటుంది, కాకపోతే కొంచెం బేసిక్ టూల్, కాకపోతే మనం క్లిప్స్ కట్ చేసుకోవచ్చు. అగైన్ నేను మళ్ళీ చెప్తున్నా, క్వాలిటీ అయితే పోదు. HD అయితే HD ఆర్ 2K 4K మీరు ఎంత ఇంపోర్ట్ చేసుకుంటే అంతలోనే ఎక్స్పోర్ట్ అవుతుంది. దేర్ ఈస్ నో క్వాలిటీ రిడక్షన్. ఓకే, సో అప్లికేషన్ ఓపెన్ అయింది. ఓపెన్ ఫైల్, మీకు కావాల్సిన మూవీ సెలెక్ట్ చేసుకొని. నా దగ్గర అయితే ప్రజెంట్ లేదనుకుంటా, వెయిట్ నేను వేరే వీడియో MP4 డైరెక్ట్ చేస్తా 4K. సో ఇవి ఉన్నాయి నా దగ్గర, ఏదో ఒకటి చేస్తాలే. మీరు కావాలంటే డైరెక్ట్ మూవీ ఓపెన్ చేయొచ్చు, చూసుకోండి. డైరెక్ట్ ఓపెన్ అవుతుంది ఇట్లనే, MKV అయినా సేమ్ ఇట్లనే అవుతుంది. సో ఇక్కడ ప్రీమియర్ ప్రో ఆర్ డావిన్సీలో ఎట్లా కట్ చేస్తాం అట్లనే కట్ చేసి ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకొని దాంట్లో స్టోర్ చేసుకుంటాం. MP4 అన్ని MKV నుండి MP4 కన్వర్ట్ చేసి, ఇది కన్వర్ట్ చేసిద్ది ఈ సాఫ్ట్వేర్. సో అప్పుడు ఈజీ ఉంటుంది MP4 మనకు, ఏ ప్రాబ్లం లేకుండా ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో. ప్రొడ్యూసర్ గారికి హార్ట్ బీట్ కొట్టుకున్నాడు అన్నప్పుడు